నమస్కారం. నా పేరు మానవ నరసింహులు. చెంచు గిరిజన అనుభవ వైద్యం. ఎన్నో వీడియోలు చేశాను, ఎన్నో ప్రోగ్రాంలు చేశాను. ఇప్పుడు చాలా మంది సమస్యలు ఏముందంటే నీళ్ళు రాళ్ళు, మూత్రపిండాల రాళ్ళు, గ్యాన్ బాడలో రాళ్ళు, ఈ 3 భాగములలో రాళ్ళు ఉండేవి. ఎందుకు వస్తాయి రాళ్ళు? ఎందువల్ల రాళ్ళు వస్తాయంటే ఇప్పుడు అందరు మొత్తం వచ్చేసి ఎక్కువ మంది ఫిల్టర్ నీళ్ళే తాగుతున్నారు. ఎక్కువ ఫిల్టర్ నీళ్ళు లేకుండా ఇప్పుడు ఇన్నాళ్ళు బావిల నీళ్ళు, చెరువుల నీళ్ళు, చెలిమ నీళ్ళు, అందిట్ల నీళ్ళు, ఏట్ల నీళ్ళు చెలిమలు చేసుకొని తాగేవాళ్ళు. నీళ్ళల్లో బలం అనేది పోయింది. ఇప్పుడు ప్రతివాడు నీళ్ళు ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఏం కెమికల్ వేస్తున్నారు, ఏం పౌడర్ వేస్తున్నారు ఎవరికి తెలియదు. ఎంత చెప్పినా ఫిల్టర్ నీళ్ళు. నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు మంచిదే. కాకుండా పూర్వీకుల కాలం ఏం చేసేవారు? ఫిల్టర్ చేసుకోవడానికి చిల్ల గింజలు వేసుకునేవాళ్ళు. బావిలో నీళ్ళు తెచ్చుకున్నా, చెరువులు నీళ్ళు తెచ్చుకున్నా, కుట్టలు నీళ్ళు తెచ్చుకున్నా, వాగులో నీళ్ళు తెచ్చుకున్నా వచ్చి కుండలు వేసి కుండలో ఒక 5 చిల్ల గింజలు వేసి పొద్దున్నుండి సాయంత్రం ఆ నానుతుంటే నీళ్ళు పోయడం, నానుతుంటే ఆ నీళ్ళు తాగేవాళ్ళు. ఆ లోపల నీళ్ళని ఫిల్టర్ చేసేది చిల్లగింజలు మన పూర్వీకులు కనిపెట్టారు. ఒక ఆదివాసి గిరిజన వైద్యులకు పూర్వకాలం వాగులలో, వంకలలో, కొండలలో నీళ్లు ఫిల్టర్ చేసుకునే మిషన్లు కరెంట్ ఉండదు. అక్కడ మిషన్లు కరెంట్ ఉండవు కాబట్టి కుండలో నీళ్ళు తెచ్చుకొని, వాగులో నీళ్ళు తెచ్చుకొని, ఆ వాగులో ఆకులు రాలి, ఆకు మురిగిపోయి నీళ్లు తెల్లగానే ఉంటాయి. కానీ ఆ నీళ్ళలో కెమికల్ క్లీన్ చేయాలంటే ఒక చిల్ల గింజలు, ఆ చిల్ల గింజలు తీసుకొని వాడేవాళ్ళు. ఇప్పుడు మీకు చిల్ల గింజలు ఒకరు వాడతారు, ఒకరు వాడరు. కాబట్టి ఈ కిడ్నీ రాళ్ళు పడిపోవడానికి చక్కగా మీకు ఒక మూలికలు చెప్తాను వినండి. మూత్రపిండాలు ఉండని, కిడ్నీలో ఉండని, గ్యాన్ బ్యాడర్లు ఉండని, ఎక్కడున్న రాళ్ళు ఉడకలైపోయి నుస్సైపోయి ఒంటి దూర మొత్తం బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ బతికిన నాళ్ళు రాళ్ళు రావు, జీవితాంతం రావు. ఎందుకు వస్తాయంటే శరీరం వేడి వలన, వాతం వలన, కప్పం వలన వస్తాయి. ఈ మన తినే ఆహారం ఉప్పు, మన తినే ఉప్పే ఫిల్టర్ కాకుండా లోపల పేరుకపోయి రాయి తయారవుతుంది. చెట్లు చెప్తున్నాండి. ఇది కొండలో గజనిమ్మ చెట్లు అంటారు. గజనిమ్మ కాయలు కొండలు ఉంటాయి. గజనిమ్మ అని ఊర్లో ఏటి కాదు, కొండకాయలు గజనిమ్మ కాయలు అంటారు. రెండోది ఏనిగ పిల్లడి చెట్టు. ఏనిగ పిల్లడి అంటే ఈ కాలం దండి దొరుకుతుంది, పచ్చి ఆకు కావాలి. ఏనిగ పిల్లడి చెట్టు ఒకటి. తర్వాత కొండపిండి చిన్న కొండపిండి చెట్టు ఒకటి, చిన్న కొండపిండి ఇదొకటి. తర్వాత బూతరాకు చెట్టు, బూతరాచి, తెల్ల బూతరాచి. ఈ 4 రకాల చెట్లతోటి నీ బుద్ధి ఉండిన గాడిబిడ రాళ్ళుండని, మూత్రపిండాల రాళ్ళుండని, కిడ్నీల రాళ్ళుండని, ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ చేసి ఇస్తారు డాక్టర్లు. తీరని నేను చెప్తలేను. తీసినంత సేపు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలల వరకు బాగుంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ రాళ్ళు తయారవుతాయి. ఎందుకంటే ఆ శరీరం వాత కపం నుండి మనం చేసిన తర్వాత బతికిన నాళ్ళు రాళ్ళు రావు. ఆ రాళ్ళ కోసం చక్కని వైద్యం. ఈ వైద్యంలో ఆదివాసి గిరిజన పెద్దలది ఎన్నో తరతరాల అనుమతితో చేసిన వైద్యం. కాబట్టి ఈ 3 రకాల రాళ్ళు మీరు నెల రోజులు చూడండి, మీరు పక్కన వాళ్ళకల్లా చెప్పుకుంటారు. ఈ మందు వాడేటప్పుడు పత్యం చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగపిండి, మత్తు పదార్థాలు బంద్ చేసుకొని 1 మంత్లో మీకు వెంబడే రిపోర్ట్ వస్తుంది. 1 మంత్లో మీరు మందులు వాడండి, చెక్ చేసుకోండి. అప్పుడే మీకు తెలుస్తుంది రాళ్ళు తగ్గినాయా లేదా, పడిపోయినాయా అనేది. అందరికీ నమస్కారం పెట్టుకుంటే హైదరాబాద్ 1 నంబర్, కర్నూలు 1 నంబర్. ఆదివాసి గిరిజన వైద్యంలో, అనుభవ వైద్యంలో 100% గ్యారెంటీ ఇస్తున్నానని నమస్కారం పెట్టి తెలియజేసుకుంటాను.